పాక్ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాక్ ఏ క్షణమైనా దాడికి పాల్పడవచ్చుననే సంకేతాలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాక్ చర్యలను తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది. ఈ మూడు రాష్ట్రాల సరిహద్దులను బీఎస్ఎఫ్ తమ ఆధీనంలోకి తీసుకుంది. యాంటీ డ్రోన్ సిస్టమ్స్, మిసైల్స్ తో పాక్ చర్యలను ప్రతిఘటించేందుకు రెడీగా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్లోని ప్రతి కదలికను బీఎస్ఎఫ్ వైమానిక దళం సైన్యం ప్రతిక్షణం అధ్యయనం చేస్తోంది. పహల్గాం అటాక్ కు ప్రతీకారంగా ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులపై స్పందించిన పాకిస్తాన్ తాము బదిలిస్తామంటూ ఇండియాకు వార్నింగ్లు ఇస్తోంది. సరిహద్దుల వెంట కాల్పులకు కూడా తెగబడింది. నిన్న కాశ్మీర్ బోర్డర్లో పాక్ జరిపిన కాల్పుల్లో 15 మంది భారత పౌరులు మరణించారు. ఇక ఒక జవాన్ కూడా అమరుడయ్యాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్యలను ఎదుర్కొనేందుకు భారత్ అస్త్రశస్త్రాలతో సన్నద్దమవుతోంది. ఇండియన్ ఆర్మీ దాడులకు పాక్ ఏమైనా చర్యలకు పాల్పడితే సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో గ్రామాలను ఇప్పటికే భద్రతా బలగాలు ఖాళీ చేయిస్తున్నాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అన్ని రకాల సైన్యం సన్నద్ధంగా ఉంది. సరిహద్దులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చి ఏదైనా అనుమానిత చర్యలకు పాల్పడితే కాల్ చేస్తామంటూ షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది ఆర్మీ.